దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నారు చెప్పండి? రండి అంటున్నారు. రండి అనగానే ఒక ముడేసుకుందంట ఆమె. చెప్పండి ఏం చేసింది? రండి అనగానే ఒక ముడేసుకుంది. గుర్తుకి కూర్చోండి అన్నాడట. వెంటనే ఏమేం చేసింది? ఇంకో ముడేసుకుంది. లాస్ట్లో అంతా అయిపోయి నాకు జాగ్రత్తకి వెళ్ళి రండి అన్నాడు. ఏం చేసుకుంది? మరలా ఇంటికి వెళ్ళగానే తన యజమానుడు అడిగాడంట. ఇంటికి వెళ్ళగానే తన యజమానుడు అన్నాడట, అమ్మా మందిరానికి వెళ్ళి ఏం విన్నావు అని అంటే, ఒక ముడి తీసి రండి, ఇంకో ముడి తీసి కూర్చోండి, ఇంకో ముడి తీసి జాగ్రత్తగా. వా, ఏం గుర్తుపెట్టుకుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా చాలామంది బాగా ఏం గుర్తుపెట్టుకుంటారంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, చెప్పబడిన అప్పుడప్పుడు మధ్యలో చెప్పబడిన కొన్ని ఉపమానాలు నా ప్రియ దేవుని బిడ్డలారా, అలాగా వాటన్నిటిని గుర్తుపెట్టుకుంటారు, కానీ వాక్యాన్ని మాత్రం ఏం చేయరు చెప్పండి? గుర్తుపెట్టుకోరు. ఏం చెప్పిండో కానీ భలే చెప్పిండు అంటుంటారు అనమాట. నేను అంటాను, మీరు ఆత్మ భారం కలిగి ఉండాలి. చెప్పండి హల్లెలూయా. ఏ భారం కలిగి ఉండాలి? నెహెమ్యా గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. నెహెమ్యా గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ప్రియులరా. నెహెమ్యా గురించి సాధ్యమైనంత వరకు ఒక 2-3 వారాలు మంచిగా నా ప్రియ దేవుని బిడ్డలారా మనము స్టడీ చేద్దాం. ఎందుకంటే నేటి దినాల్లో, అందరూ అనండి, నేటి దినాల్లో సంఘాల్లో నెహెమ్యా వంటి వారు లేచుదురుగాక. నాయకుడు ఎట్లుండాలో చెబుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాయకత్వం ఎలా ఉండాలో, నాయకుడు ఎలా ఉండాలో నా ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో ఎటువంటి వ్యక్తి మనకు అవసరమో, సంఘానికి క్షేమాభివృద్ధి ఎవరి ద్వారానో అటువంటి వారు లేపబడాలని కొన్ని విషయాలు ప్రభు నా హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి మీతో మాట్లాడాలని నేను ఇష్టపడుతున్నాను. మరలా గుర్తు చేస్తున్నా, నెహెమ్యా అనే పేరుకి అర్థం ఏంటిది? యెహోవా ఓదారుస్తాడు లేదా యెహోవా ఆదరిస్తాడు అనే అర్థం వస్తుంది అన్నమాట నెహెమ్యా అనే పేరుకి. ఈ నెహెమ్యాలో దేవుడు ఒక భారాన్ని పెట్టాడు. చెప్పండి ఏం పెట్టాడమ్మా? ఒకరోజు ఎందుకో తన సహోదరుడు, అక్కడ మనం చూడొచ్చు, నా సహోదరుల్లో ఒకడు పేరేంది? హనాని. యూదుల్లో కొందరు వచ్చారు. ఇంతకీ నెహెమ్యా చేసే పని ఏంటంటే గవర్నర్. చెప్పండి ఏంటిది? గవర్నర్ అన్నమాట. అందుకంటే ముందుగా రాజు దగ్గర పాత్రను అందిస్తాడు అనమాట. రాజు దగ్గర ఏం చేస్తాడు? ఒక ఎగ్జాంపుల్లో చెప్పాలంటే పానదాయకుడు అనుకోవాలి. రాజు దగ్గర పాత్రను అందించేటువంటి వ్యక్తి గవర్నర్గా కూడా ఉన్నాడు అనమాట. ప్రియులరా గమనించండి, మీరు ఆలోచించగలిగినట్లయితే, అయితే ఒకానొక సందర్భంలో నెహెమ్యా దగ్గరికి ఎవరు వచ్చారట? తన సహోదరులో ఒకడైన హనాని, అదే రీతిగా కొంతమంది యూదులు వచ్చారు. వస్తే ఏం చేయాలా? మన దగ్గరికి ఎవరన్నా వచ్చిండ్రు అనుకో, ఏం చేస్తాం? తిన్నవా? వెనక 4 రాళ్ళు వేసుకున్నావా? పొయ్యేలోపు వేసుకోవాలా? వెనక 4 రాళ్ళు ఇయ్యే. ఇంకొంతమంది అయితే, నీ చీర భలే ఉందే, ఎక్కడ కొన్నావు? హల్లెలూయా. బంగారం ఏమైనా రేటు తగ్గిందా? ఇయ్యే కొంతమంది కదా. కానీ ఈయనలో భారం ఉంది. అందుకే ఏమని అడిగాడో తెలుసా? మన యెరూషలేము పట్టణం ఎలా ఉంది, అందులో ప్రజలు ఎలా ఉన్నారు? యెరూషలేము పట్టణం ఎలా ఉంది? యెరూషలేము పట్టణములో ఇదిగో చెరపట్టబడిన వారి పరిస్థితి ఎలాగుంది? ఏ రోజైనా ఒక్కసారైనా సంఘం ఎలా ఉంది, సంఘ పరిస్థితులు ఎలా ఉన్నాయి, సంఘములో ఏ కొదువ ఉంది, సంఘములో ఎవడు బలహీనుడు అవుతున్నాడు అని ఆలోచన చేశావా? ఈ భారం ఉందా నీకు? నెహెమ్యాలో దేవుడు గొప్ప భారాన్ని పెట్టాడు. సంఘములో భారము కలిగిన వారిని దేవుడు లేపునుగాక. అందరు నా వైపు చూడండి. అన్న ఏం పెట్టాడు నెహెమ్యాలో దేవుడు? గొప్ప భారం. ఏంటి ఆ భారం అంటే? యెరూషలేమును గూర్చిన భారం. గూర్చిన భారం అండి, యెరూషలేమును గూర్చిన భారం. అందులో ఉన్నటువంటి చెరపట్టబడిన ప్రజలను గూర్చిన భారం. అనుక్షణం తను ఏం చేసింది చెప్పండి? అనుక్షణం ఆయన్ని నా ప్రియ దేవుని బిడ్డలారా ప్రభావితం చేసింది. ఈ వాక్యం వింటుండగానే మీలో అనేకులు ప్రభావితులగుదురుగాక, దేవుని భారము కలిగిన వారుగా మార్చబడుదురుగాక. సావుకుడికి మాత్రం భారం ఉంటే సరిపోదండి. సంఘములో కూడా అనేకులు ఏం కలిగి ఉండాలి? అయ్యా ఏం కలిగి ఉండాలి? అమ్మ ఏం కలిగి ఉండాలి?
ఆ భారాన్ని ఎవరు మోపారు నెహెమ్యా మీద? దేవుడే మోపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా గమనించండి, భారాన్ని మోపిన దేవుడు దానికి మార్గాన్ని కూడా చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. భారాన్ని మోపిన దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మార్గం కూడా చూపిస్తాడు. అయితే ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అనేక మంది ఆ ప్రాకారం కూలిన పరిస్థితుల్లో ఉన్నారు. అవును, యెరూషలేం పరిస్థితి ఎలా ఉందో నేటి సంఘాల పరిస్థితి కూడా అలాగే ఉంది. సంఘాల్లో ప్రార్థన అనే ప్రాకారం ఏమైపోయింది చెప్పండి? ప్రార్థన అనే ప్రాకారం కూలిపోయింది. అనేక గుమ్మాలు ఏం చేయబడ్డాయి? కాల్చివేయబడ్డాయి. సంఘము శిథిలమైపోయింది. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవునితో నడవటం కానీ, బైబిల్ స్టడీ కానీ, సాక్ష్య జీవితం కానీ, స్తుతి అనేటువంటి గుమ్మాలన్నీ ఏమైపోయినాయి చెప్పండి? కాలిపోయి తగలబడిపోయాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, అనేక సంఘాలు కూల్చబడిన వ్యవస్థలో ఉన్నాయి. చెప్పండి, ఏ వ్యవస్థలో ఉన్నాయి? ఏది? కట్టడాలు కాదు, లోపల ఉన్న ఆత్మీయత ఏం చేయబడ్డది? ప్రార్థన అనే ప్రాకారాలు ఏం చేయబడ్డాయి? కూలిపోయినాయి. బైబిల్ స్టడీలు ఉంటున్నాయా? మనకు ఆదివారం ఆరాధన అంటేనే కష్టమా? దేవునితో నడవటం, సండే స్కూల్లో పిల్లల్ని పెంచటం, ఇవన్నీ తగలబడిపోయినాయి. ఏమైపోయినాయి? మనకు వాటి గురించి భారం లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మన భారం అంతా ఏంటంటే, ఎక్కడో ఏదో లోకంలో కొన్ని పరిస్థితులు ఎదురైనాయి అనుకో, దాని గురించి ఏం చేస్తుంటాం? మనకు సీరియల్ భారం ఎక్కువ. ఏ భారం ఎక్కువ? మనకే భారం ఎక్కువ? మనకి స్తోత్రం, హల్లెలూయా. వినండి జాగ్రత్తగా. అందరికి అర్థమవుతున్నాయి నా మాటలు? ఎవరి గురించి చెబుతున్నా? వినండి ఒకసారి, నా వైపు చూడండి. మీ అందరికీ అవసరమైన మాటలు ఇవి. మనం నెహెమ్యాలాగా పూర్తిగా ఏం చేయబడాలా? మార్చబడాలా. గట్టిగా ఒకసారి యేసయ్యకి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించండి, గమనించగలిగినట్లయితే నెహెమ్యా గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, నెహెమ్యాలాగా మనందరూ కూడా మార్చబడాలి. ఇప్పుడు చాలా చోట్ల ప్రార్థన ప్రాకారం ఏమైపోయింది? కూలిపోయింది. ఈ రోజుల్లో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికత పూర్తిగా ఏమైపోయింది? చల్లారిపోయింది. దాన్ని గురించిన తీవ్రమైనటువంటి భారం మనకి చెప్పండి, తీవ్రమైనటువంటి భారం మనకు ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి ఒకసారి. అయ్యో, ప్రార్థన ఏమైపోయింది? ప్రాకారము కూలిపోయిందే. సంఘములో బైబిల్ స్టడీస్, సంఘములో పిల్లలు దేవునితో నడవటం, లేకపోతే సంఘములో ప్రార్థనాయుక్తమైనటువంటి సంగతులు జరగట్లేదే. ఎవరికైనా మీలో భారం ఉందా? ఏంటి పాస్టర్ గారండి బైబిల్ స్టడీస్ పెట్టట్లేదు ఏంటి? వేసవికాలం వచ్చేసింది, మాకు పని ఉంది, ప్రశాంతంగా తిని కూర్చోవటం తప్ప. నిజమేనా కాదా? నిజమేనా కాదా? ఎండకి పరిస్థితులు ఎట్లున్నాయి? రోజు సాయంత్రం ఏం చేస్తున్నారు మీరు? మరి ఒకటే రెండో పాస్టర్ గారు, ఆ ఇంటి ముచ్చట చెప్పాలా, ఈ ఇంటి ముచ్చట చెప్పాలా, అది ఆడికేయాలా, ఇది ఎడికే కాసిన పనుల. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా గమనించండి, ఆలోచించండి ఒకసారి. భారము నీలో రావాలి. ప్రియులారా గమనించండి, ఆ భారము ఎంలో వచ్చింది. గమనించగలిగినట్లయితే తను తన ప్రజల దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు. ఏం చేశాడండి? ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటున్నాడుగా. ఏం చేసుకుంటున్నాడు? ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. మనకెందుకు అనుకోవాలా? కొంతమంది చూడండి, అమ్మో ఈ సేవాభారం మనకు అవసరం లేదు, ప్రశాంతంగా ఏదో ఆదివారం కనపడ్డామా, పాస్టర్ గారు వెళ్ళొస్తా బాయ్ అని చెప్పామా, అంతే. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొంతమంది పొరపాటున కంటపడ్డామా, సత్యమేరా. అయ్యగారి కంటపడినంత వరకు మనకి సేఫ్టీ. ఏంటంట? అయ్యగారి కంటపడినంత వరకు మనకి సేఫ్టీ. కంటపడ్డాం ఏదో పని అప్పచెబుతాడు రా, వద్దురా అయ్యా. తప్పించుకుంటున్నావా? భారం కలిగి పని కల్పించుకుంటున్నావా? ఉద్యోగాన్ని వదులుకొని తన ప్రజల పాపాన్ని తాను ఒప్పుకోవటానికి, తన ప్రజల వద్దకు వెళ్ళటానికి సిద్ధపడ్డాడు.
ఈ సందర్భంలో కూడా యేసు ప్రభువును చూపిస్తున్నాడు నెహెమ్యా. ఆయన తన బిడల కోసం మహిమను విడిచిపెట్టి భూమికి దిగి వచ్చినట్టుగా ఉద్యోగమును విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. రాజు దగ్గర పాత్రను అందించేటువంటి వ్యక్తి, నా ప్రియ దేవుని బిడ్డలారా, తన పనిని పక్కన పెట్టేసేసి తనలో భారం కలిగి, నిజంగా అండి అక్కడ రాయబడింది, ఈ మాటలు వినినప్పుడు, ఏ మాటలు? ప్రాకారము కూలిపోయిందని, యెరూషలేములో గుమ్మాలు కాలిపోయాయని, శత్రువు దాడిలో చెరపట్టబడిన అనేక మంది హింసను, ఘోరమైన శ్రమను అనుభవిస్తున్నారని తెలిసి ఏం చేశాడంట? చదవండి. ఆ మాటలు విన్నప్పుడు ఏడ్చి కొన్ని దినాలు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే సంఘములో నా దేవుని బిళ్ళరా బలహీనత ఉందని తెలిసిందో, ఎప్పుడైతే తన ప్రాంతము పడద్రోయబడింది ప్రాకారాలు. మీకు విషయం చెప్పనా? ప్రాకారం చాలా అవసరం. బార్డర్ ఎప్పుడు కూడా ఎట్లుండాలా? చాలా చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. అందుకే మీకు తెలుసో లేదో, ఎక్కువగా బార్డర్లో ఉండే సెక్యూరిటీ ఫోర్స్కు పవర్స్ కానీ, శక్తి కానీ, బలము కానీ, అథారిటీస్ కానీ ఎక్కువ ఉంటాయి. వారికి షూటెడ్ సైటెడ్ ఆర్డర్స్ అవసరమే, కొట్టేయటమే. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఎనీ టైం గన్ ఏం చేసే ఉండాలి. చిన్న కదలికి వచ్చినా కూడా ఏమవ్వాలి? వాళ్ళు అలర్ట్ అయిపోవాలన్నమాట. ఎందుకంటే బోర్డర్ ప్రాకారం సరిగ్గా లేకపోతే శత్రువు ఏం చేస్తాడు? ఈజీగా చొచ్చుకొని పోతాడు. ప్రాకారం ఏంటిదో తెలుసా క్రైస్తవుడికి? ప్రార్థన. ప్రార్థన లేకపోతే అపవాదిగాడు అటు వస్తుంటాడు, ఇటు పోతుంటాడు. హల్లెలూయా. ప్రార్థన లేని జీవితాల్లో అపవాదిగాడు బొట్టెట్టి పిలవాల్సిన అవసరం లేదు. కొలగొడుతూనే ఉంటాడు వాడు. వాడికి అడ్డు అదుపు ఉండదు. ప్రార్థన మీ జీవితాల్లో ప్రాకారాల వలె ఉండును గాక. గట్టిగా చెప్పండి ఒక్కసారి, హల్లెలూయా. ప్రార్థన మీ జీవితాల్లో ప్రాకారాల వలె ఉండును గాక. ఇప్పుడు ఆ ప్రార్థన ఏమైంది? ఆ ప్రాకారమే ఏమైపోయింది? శత్రువు ఏం చేశాడంటే ప్రాకారాన్ని కూలగొట్టాడు, గుమ్మములను ఏం చేశాడు? ఈ సిరీస్లో గుమ్మాల గురించి కూడా చెబుతాను. అసలు ఆ గుమ్మములు అంటే ఏమిటో, నా దేవుని బిడ్డలారా, ఎన్ని గుమ్మాలు ఉన్నాయో, అవి తిరిగి ఎలా కట్టబడ్డాయో, వాటన్నిటి గురించి ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ డే. ఈరోజు మొత్తం ఇంట్రొడక్షనే ఉంటుంది. అసలు ఏంటి కథ ఏంటిది అనేది మీకు జస్ట్ వివరణ. తర్వాత ఇంకా అనేక విషయాలు ఉంటాయి అన్నమాట. ఆయన చేసిన పనితీరు ఎలాగుంది, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు, ఇవన్నీ కూడా మీకు మున్ముందు భాగాల్లో మీకు వివరణ చేస్తాను. దేవునికి స్తోత్రం. మొత్తం 4 పార్ట్స్ చెప్పాలనుకో, ఇంకా సాయంత్రం దాకా మీరు ఏడే ఉండాలి. అప్పుడు నేను మీకు ప్రార్థన చేయాల్సి వస్తుంది. అందుకోసమని వారానికి ఒక భాగాన్ని మనం ఏం చేద్దాం? ధ్యానిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన అనే ప్రాకారం, అపవాదిగాడు ఏం చేశాడు? ప్రాకారాన్ని కూలగొట్టాడు. వాడు తెలివి చూడండి. గుమ్మాలు, ద్వారాలను ఏం చేశాడు చెప్పండి? కాల్చివేశాడు. శిథిలం అయిపోయింది, చెత్త కుప్పలా మారిపోయింది. నా దేవుని బిళ్ళరా, శిథిలావస్థలోనికి చూడండి. ఎక్కడైనా శత్రు దాడికి గురైన పట్టణాలు, యుక్రెయినా మొన్నటిదాకా జరిగిన యుద్ధం ఏంది? యుక్రెయిన్ రష్యా. ఒకప్పుడు యుక్రెయిన్ ఎట్టుండేదో తెలుసా? అందమైనటువంటి, ఓ మాటలు చెప్పాలంటే భూతల స్వర్గం. ఇంకోటి కూడా చెప్పానా? దుబాయ్ కూడా అత్యధికంగా టూరిజంని కలిగినటువంటి దేశం ఏంది? టూరిస్టులను ఆకర్షించేది దుబాయ్. ఇప్పుడు ఏమైంది? చెత్తకుప్ప అయినట్టు అయింది. కారణం తుఫాను. యుక్రెయిన్ కూడా అంతే కదా. దాడుల దెబ్బకి ఏమైపోయినాయి? బిల్డింగులు కూలిపోయి, శవాలు దెబ్బల్లా పడిపోయి, పేలిపోయి, చెత్త కుప్పలా మారిపోయింది. ఇప్పుడు యెరూషలేం పరిస్థితి కూడా బైబిల్ గ్రంథంలో ఇది ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 432వ సంవత్సరంలో. ఎప్పుడండి? క్రీస్తు పూర్వంలో 432వ సంవత్సరంలో నెహెమ్యా దేవుని కొరకు లేచాడు. ఇప్పుడు మనం కూడా లేచుదుముగాక. హల్లెలూయా. అప్పుడు కూలిపోయింది యెరూషలేము, ఇప్పుడు కూలుతున్నది సంఘం. చెప్పండి, ఏంటిది? సంఘం. అప్పుడు ప్రాకారాలు కూలినాయి, ఇప్పుడు ప్రార్థన వీరులు, ప్రార్థన జీవితాలు ఏమవుతున్నాయి? కూలిపోతున్నాయి. ఆధ్యాత్మికత లేదు. నా దేవుని బిళ్ళారా, దేవుని కొరకైన భారం లేదు. చూడండి, ఆయన దగ్గరికి వస్తే యోగక్షేమాలు ఏమని అడుగుతున్నాడు తెలుసా? పట్టణం ఎలా ఉందయ్యా? బంధించబడిన నా ప్రజలు ఎలా ఉన్నారు? నీలో అటువంటి భారం కలుగునుగాక. తల్లి, సంఘాన్ని గూర్చిన భారము నిన్ను భక్షించునుగాక.
సంఘాన్ని గురించిన పట్టింపు లేని వ్యక్తిలా ప్రవర్తిస్తున్నావే, నీకు విషయం చెప్పనా, రేపు ఇవన్నీ ఇక్కడే ఉండేవి, ఎత్తబడేది సంఘమే. అది గుర్తుపెట్టుకో. నీ బంగారం, నీ వెండి నిషిద్ధమని నువ్వే ఇప్పుడు దాచిపెట్టుకుని బీరువాలు వేసి, లాకర్ వేసి, తాళం వేసి 2-3 సార్లు చెక్ చేసుకొని బంగారం పోతే కంప్లైంట్ ఇచ్చి నువ్వే ఒకరోజు ఏం చేస్తావు చెప్పరేంది? ఒకరోజు పనికి రానిదని పడవేస్తావు. నువ్వే ఒకరోజు ఏం చేస్తావు చెప్పండి? ఏం మాట్లాడరేంది? ఇప్పుడు బంగారాన్ని దాచిపెట్టుకున్నాం మనమే. అంతెందుకండి, ఈ మధ్యకాల సమయంలో కరోనా టైంలో మనం చూసాం కదా, ఎంత డబ్బులున్నా కూడా ఏం కొనుక్కోవాల్సి వచ్చింది? బంగారానికి విలువ ఉందా? అప్పుడు గాలికి విలువ ఉందా? అది ఆక్సిజన్కి చాలా బాబు, నా 7 వారాల నగలు నీకు ఇచ్చేస్తా కానీ ముందు ఆక్సిజన్ సిలిండరు. అట్లనే రేపు బంగారం, వెండి, సిరి సంపదలు అన్నీ మొత్తం ఇక్కడే ఉంటాయి. మందిరం ఎంత అందంగా కట్టుకున్నా కూడా మొత్తం ఇక్కడే ఉంటాయి. ఎత్తబడేది సంఘమే. కాబట్టి సంఘాన్ని కూర్చిన భారం నీకు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఏది మనతో రాదు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటి తీరా ఈ జీవితం, లోకాన కాదేతి శాశ్వతం. పాడదామా నాతో కలిసి? కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటి తీరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. పాడదామా? యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. చెమటూర్చి సుఖమునూర్చి కష్టమునూర్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? కదా, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరిదగునో యోచించితివా? కూడబెట్టుకుంటున్న ధనం, కూడబెట్టుకుంటున్న సర్వస్వం ఒకరోజు నువ్వు విడిచిపెట్టి పోవాల్సి వస్తే ఆ సంపద ఏమైపోద్ది? అనేక విషయాలలో భారం కలిగి చింతిస్తున్న నీవు ఎందుకని దైవిక విషయాల్లో భారం కలిగి లేవు? ఆ భారాన్ని నెహెమ్యాలో దేవుడు పెట్టాడు. ఆమేన్. ఇప్పుడు మీ పైన కూడా దేవుడు ఆ భారాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆ భారం అనుక్షణం ఆయన తప్పించిందే. అందుకే తన ప్రజల వద్దకు వెళ్ళటానికి ఏమయ్యాడు చెప్పండి? సిద్ధమయ్యాడు. సేవ ఎప్పుడు కూడా త్యాగంతో కూడుకున్నదిగా ఉంటుంది. చెప్పండి, సేవ ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుంది? లగ్జరీతో కూడిందిగా ఉండదు. సేవ అంటేనే, సేవలోనే ఏముంటుంది చెప్పండి? త్యాగం. ఇప్పుడు ఈయన ఏం చేశాడో తెలుసా? తన ఉద్యోగాన్ని ప్రక్కన పెట్టి ఏం చేశాడు చెప్పండి? ముందు తను పడిపోయిన ప్రాకారం కట్టబడాలి, ప్రజలు పునరుద్ధరించబడాలి, పునరుద్ధీకరించబడాలి, రిస్టోరేషన్ జరగాలి, తిరిగి మరలా నా ప్రజలు క్షేమమును అనుభవించాలి అని బయలుదేరాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, సేవ ఎప్పుడు కూడా త్యాగంతో కూడుకున్నదిగా ఉంటుంది. త్యాగం లేకపోతే ఏమవ్వదు? రావాలి. పాస్టర్ గారు ఎండ మామూలు లేదండి, వచ్చే వారం వస్తాలే పాస్టర్ గారు, కొంచెం అర్థం చేసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎవరిని అగౌరవపరచట్లా. అప్పుడు ఏం రాదు. విచిత్రం ఏంటంటే మనోళ్ళు కూడా చూసొద్దామని బాగున్నాలే సార్, నేనెందుకు పాల్గొంటా? ఏం చూసేది అయ్యా? మందిరానికి పాస్టర్ గారు చర్చిలో కూలర్ పెట్టిపోయినవా? అస్సలు తట్టుకో.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, త్యాగంతో కూడిందే ఏంటిదమ్మా? సేవ అంటే త్యాగంతో కూడింది. నేను గణపరచడానికి చెప్పట్లే, సమయానుకూలంగా తల్లిగారు రావటం నేను గమనించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కగా నడుచుకుంటూ వస్తారు, మళ్ళీ చక్కగా ప్రార్థన అయిపోగానే అదే ఎండలో పడి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆ వయసు ఎంత ఆలోచించండి. వచ్చిన వీరమ్మ గారు, దేవునికి స్తోత్రం కలుగును గాక కదా. మీలో కూడా చాలామంది అలాంటి కలిగి ఉన్నారు. అయితే దాన్ని క్రమబద్ధీకరించుకోవాలి. దాన్ని ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం, చెప్పాల్సిన అవసరం ఉందన్న లేదు. సమయానికి నా దేవుని బిడ్డలారా వచ్చే విషయాల్లో వచ్చేసి దీని గురించి ఎవరు చెప్పాల్సిన అవసరం లే. పాస్టర్ గారు నువ్వు చెప్పుంటే బాగుండేది అంటే చెబితే చేసేది ఎప్పుడు సేవ అయ్యేది కాదండి. కొన్నిసార్లు చెప్పినా కూడా ఏం చేయట్లా. ఎన్నిసార్లు మీకు పరిచర్య గురించి చెప్పుంటాను. ఒక చెవును వింటాం, ఇంకో చెవున నిజం. సేవ భారం అవసరం లేదా? కనీస చలనం లేదా? నా దేవుని బిళ్ళారా, ప్రాణాలు పణంగా పెట్టి దేవుని సేవ చేస్తున్నాం. కారణం సంఘం ఎత్తబడాలి. దేవునికి స్తోత్రం. రేపు మీరందరూ తేడా పడితే అడిగేది ఎవరినో తెలుసా? దేవుడు, ఎరా నీకు నేను ఇంతమందిని అప్పగించాను కదా, ఇంకా సంతోషం. నాకన్నా దేవుడు కొంతమందిని అప్పగించాడు. కొన్ని వేల మంది అప్పగించిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో చూడండి ఒకసారి. లెక్క ఎంతమంది గురించి చెప్పుకోవాలో. అయ్యగారు హల్లెలూయా, అవునగా చెప్పరేంది? ఇప్పుడు మీ అందరి లెక్క ఎవరు చెప్పుకోవాలా? ఏమయ్యా, అంజమ్మ గారు నీ చేతికి అప్పగించిన, లలితక్క నీ చేతికి అప్పగించిన, అది పలానావని నీ చేతికి అప్పగించిన, మరి ఆమె ప్రార్థన చేయకపోతే ఎవరిది బాధ్యత? అయ్యా, ఆమె ప్రార్థన చేయలేదు కదా, నేనే చెప్పాలిగా, చెప్పాలా లేదా అని దేవుడు రేపు 2 ముట్టికాయలు వేసే దేవుడిని. ఎందుకంటే మీ అందరికీ నన్ను ఎవరుగా పెట్టాడు చెప్పండి? అధికారిగా కాదు, కాపరిగా పెట్టాడు. మిమ్మల్ని క్రమపరచాల్సింది, మిమ్మల్ని బలపరచాల్సింది, మిమ్మల్ని ఓదార్చాల్సింది, మీకు ఆధ్యాత్మికమైన స్పృహ కలుగజేయాల్సిన బాధ్యతను దేవుడు నా పైన పెట్టాడు. కాబట్టి ఆ భారంతో నేనేం చేయాలా? పని చేయాలా. మరి నీలో ఎప్పుడు రావాలి ఆ భారం? ఎప్పుడు రావాలి ఆ భారం? త్యాగంతో కూడుకున్నది సేవ. దేవునికి స్తోత్రం కలుగును గాక. త్యాగాలు కావాలి కొన్ని. దేవుని కొరకు బ్రతకాలంటే కొన్ని సాక్రిఫైస్లు కావాలా. లోకంలో విషయాల కోసం అయితే మాత్రం త్యాగాలు చేస్తారు, వద్దన్నా కూడా కదండి. చెప్పరేంది? లోకంలో విషయాల కోసం మాత్రం ఏం చేస్తుంటారు? త్యాగాలు చేస్తుంటారు. నా దేవుని బిళ్ళారా, నేను ఎప్పుడు ఒకటి అనుకుంటాను, కొన్ని కావాలి అనుకుంటే కొన్నిటిని మనం ఏం చేసుకోవాలి? చెప్పరేంది? లోకంలో అందరూ కూడా వాడేటువంటి పదమే ఇది. కొన్ని కావాలంటే కొన్నిటిని ఏం చేసుకోవాలి? విడిచిపెట్టుకోవాలి. దేవుని సేవ కోసం అపేక్షలు కాదు మనకు ఉండాల్సింది, ఉపేక్ష ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా పరిస్థితులు ఉంటాయి మనకి, కానీ వాటన్నిటిని తెగించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డకి తెగింపు, త్యాగం చాలా అవసరం. అలా త్యాగమే చేయకపోయి ఉంటే ఈరోజు నీ కోసం రక్షణ వచ్చేది కాదు, నీ జీవితం మార్చబడేది కాదు. త్యాగముతో కూడింది సేవ. నా దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని వాక్యంలో మనం చూస్తే ప్రజల పట్ల భారం కలిగింది ఆయనకి. నిజంగా అండి, ఏడ్చాడంట. ఏం చేశాడు ఆయన? మనం కూడా ఏడుస్తాం. దేనికి? ఒకరోజు నేను ఒక కుటుంబానికి ప్రార్థన చేయడానికి వెళ్ళేసరికి ఓ పెద్ద వృద్ధురాలు ఏమి ఏడుస్తూ ఉంది, శోఖండాలు పెట్టి ఏడుస్తూ ఉంది. నేను అనుకున్నాను, అమ్మ ఎన్ని కష్టాలు ఉన్నాయిరా ఏమకి. వచ్చి, అమ్మా ఎందుకు తల్లి అంతగా ఏడుస్తున్నావు, ఏమైందమ్మా అని అంటే, సీరియల్లో రాజా జైల్లో పడ్డాడయ్యా, తొందరగా విడిపించబడాలని అయ్యా ప్రార్థన చేయి పాస్టర్ గారు. ఏందంట? ప్రార్థన చేయ్యా. ఆయన లోపల ఉంటే నాకు అన్నం తినబుద్ధి కావట్లా, ఆయన లోపల ఉంటే నాకు నిద్ర రావట్లా. ఎవరమ్మ రాజా నీ మనవడా అంటే, అదిగా సీరియల్లో ఉంటా అంట. ఇది అన్నిలో కలిగిన భారం. పనికిమాలిన విషయాల కోసం ఏడిచేది. సంఘం కోసం కన్నీరు గార్చేవారు లేపబడుదురుగాక. నీ కళ్ళ ముందు ఎంతోమంది నాశనానికి చేరువవుతుంటే ఎట్లా సంతోషిస్తున్నావు? నా దేవుని బిళ్ళారా, నీ కళ్ళ ముందు నువ్వు ప్రార్థన ప్రాకారాలు కూలిపోయి అపవాది తాండవం చేస్తూ ఉంటే
ఏం చేయాలి మనం? ఏం చేయాలా? అపవాది తాండవం ఆడుతూ ఉంటే కూర్చొని ప్రశాంతంగా బాగుంలే 10ంటికి పాస్టర్ గారు పాడిందే పాడుతుంటాడు, మనం పోయి ఏం చేస్తాం? ముందే భారం అవసరం లేదా? యేసు నామములో మనలో భారము పెరుగునుగాక. ఏడ్చాడంటే దుఃఖముతో ఉపవాసం ఉండి ఏం చేశాడు చెప్పండి? కన్నీళ్లు గార్చాడు, దేవుని దగ్గర విజ్ఞాపన చేశాడు, అయ్యా నా ప్రజలు కట్టబడాలి, కూలిపోయిన ప్రాకారాలు తిరిగి నిర్మించబడాలి, నాకు అవకాశం ఇవ్వ ప్రభువా. నువ్వు నిలబెడితే ఆయన నిలబెడతాడు. నిలబడాలి, నిన్ను ఆయన ఏం చేస్తాడు? నిలబెడతాడు. నేనున్నాను అని అంటే ఆయన నిన్నేం చేస్తాడు? తన పని కోసం నిలబెడతాడు. రావాలి ముందుకి, ఆ భారమే నిన్ను నడిపిస్తుంది. ఆమెన్. ముందుకు నడిపించేది ఏంది? చాలామంది అనుకుంటారు, ఏందో నాకు ఈ భారం అనుకుంటారు, కానీ భారమే మనల్ని ఏం చేస్తుంది? శ్రమే మనల్ని ఏం చేస్తుంది? భారము శ్రమ మనల్ని ముందుకు నడిపిస్తుంది అనమాట. ఆ భారం ఉంటేనే మనం ముందుకు రాగలుగుతాం. ఆ భారం ఉంది కాబట్టి నెహెమ్యా తన ప్రజలను గూర్చి ఏం చేశాడండి? విలపించాడు. వారి పాపాల కోసం ఈయన ఏడవటం ఏందండి? ప్రశాంతంగా చిన్నదో పెద్దదో ఉద్యోగంలో ఉన్నాడు, అధికారిగా తర్వాత మార్చబడినాడు. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఆయనకి ఎందుకు దిగులు, ఆయనకి ఎందుకు బాధ, ఆయనకి ఎందుకు చింత? మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడు. ఏమున్నాడు చెప్పరేంది? ఇన్ఫ్లుయెన్స్, పలుకుబడి ఉన్నాడు అనమాట. రాజు దగ్గర నమ్మకంగా ఉండేవాడు, పైగా దైవభక్తి కలిగినవాడు. ఆమెన్. కొంతమందిని రేరుగా చూస్తుంటాం మనం. అధికారంలో ఉన్న వాళ్ళు కానీ పలుకుబడి ఉన్నవాళ్ళు కానీ దైవభక్తి కలిగి ఉండటం మనం ఏం చేస్తాం? రేరుగా చూస్తూ ఉంటాం. కానీ ఆయనలో దైవభక్తి ఉంది. నా దేవుని బిడ్డలారా, అధికారిగా ఉన్నా కూడా దేవుని పట్ల మనసు ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, మనం ఆలోచించవలసిన సంగతి ఏంటంటే, ఇప్పుడు ఈయనకెందుకు ఆ భారం అని అంటే, ఆ భారాన్ని ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. కొంతమంది సేవను గురించి చాలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటారు, కానండి నిజంగా చెబుతున్నా, ఉన్నత స్థితులను కూడా విడిచిపెట్టి సేవ చేస్తున్న వాళ్ళు నేటి దినాల్లో చాలామంది ఉన్నారండి. వారు చదివితే ఉద్యోగాలు చేస్తే ఎంతో ఉత్తీర్ణులు ఉన్నతులు అవ్వగలరు. కొంతమంది అయితే ఉన్నత ఉద్యోగాల్లో ఉండి కూడా రిజైన్ చేసి సేవ చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేశానికి సేవ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ప్రభు సేవ చేసేవాళ్ళు, నిజమైన సేవకులు కావాలి అని ఉద్యోగాలను కూడా రిజైన్ చేసి సేవ చేస్తున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అటువంటి భారం కలిగిన వారు యేసు నామములో లేపబడుదురుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నెహెమ్యా వ్యక్తిత్వం గురించి, ఆయన సేవ గురించి చెబుతున్నా. నెహెమ్యా దేవుని యందు భయభక్తులు కలిగినోడు, రాజు దగ్గర మంచి పలుకుబడి ఉంది. ఎందుకంటే నమ్మకస్తుడు. చెప్పండి, ఎవరు? నమ్మకస్తుడు, నమ్మకమైనోడు. నా దేవుని బిడ్డలారా గమనించండి. అయితే ఈయనకు ఎప్పుడైతే ఆ వార్త వినబడిందో, ఎప్పుడైతే ఆ వార్త వినపడిందో, అప్పటి నుంచి నిద్ర లేదు, అప్పటి నుంచి కన్నీరుగా అరుస్తున్నాడు, అప్పటి నుంచి భారం కలిగి ఉపవాసం ఉండి దుఃఖంతో. ఒకరోజు రాజు అడుగుతాడు, ఏం నెహెమ్యా ఎప్పుడులాగా లేవే, ఎప్పుడు మంచి ముఖం ప్రకాశంగా ఉండేది, ఏంటి డల్గా ఉన్నావు? నా దేవుని బిళ్ళరా, నేను ఎప్పుడన్నా కొంచెం మౌనంగా ఉన్నాను అనుకో, పాస్టర్ గారు ఏంటంటే డల్గా ఉన్నారు అంటారు కదా, అంటారా లేదా? మాకేం సంబంధం, ఆయన డల్లుగుంటే అంటారా? హల్లెలూయా కదా. అంటే ముఖంలో ఏమైపోద్ది? తెలిసిపోద్ది. ప్రియులారా గమనించండి, బాగా ఉరుకులు పరుగులు పెడుతూ నమ్మకంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆ రాజా అది ఇది అంటా ఉండే ఆయన ఉన్నట్టుండి ఏమైపోయాడు? ఒక్కసారిగా డల్ అయిపోయాడు. ఎందుకని? ఆ వార్త విన్నాడుగా, ప్రాకారం కూలిపోయిందని, అదిగో గుమ్మాలు తగలబెట్టబడ్డాయని, ప్రజలు శ్రమను అనుభవిస్తున్నారన్న వార్త విన్న కాడి నుంచి దుఃఖము, ఏడుపు, ప్రభు సన్నిధిలో విజ్ఞాపన. ఏం నెహెమ్యా ఈ మధ్య కంటికి కనపడట్లేదు, ఏంటో కొద్దిగా నీరసం కనపడుతున్నావు అంటే, రాజా నా దేశంలో పరిస్థితి ఎలా ఉంది, నాకు నువ్వు అవకాశం ఇస్తే నేను వెళ్తాను. దేవునికి స్తోత్రం. నాకు నువ్వు పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి తిరిగి పునరుద్ధరణ చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా దేవుని బిళ్ళరా గమనించండి, ఒకటి మనం ఆలోచించవలసిన సంగతి ఏంటంటే, తెగింపు త్యాగంతో దిగాడు. బైబిల్ గ్రంథంలో ఒక చిన్న మాట మనం చూద్దాం రండి. ఒక వ్యక్తి గురించి రాయబడి ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక ముగింపులోనికి వస్తాను. నెక్స్ట్ భాగాన్ని వచ్చే వారం మనం ధ్యానం చేసుకుందాం. మన సమయం దాటిపోతూ ఉంది కనుక హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం చదవండి అమ్మా.
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం. తల్లి చదువు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, అండర్లైన్ చేసుకోండి, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించటం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏమేమి వదిలిపెట్టాడు తెలుసా మోషే? ఐగుప్తు ధనం, అల్పకాల పాప సుఖ భోగాలు, ఫరో కుమారుడు. చూడండి అక్కడ, ఫరో కుమార్తె యొక్క కుమారుడు. ఎంత నా దేవుని బిడ్డల ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి, ఎంత పలుకుబడి ఉంటుంది ఫరో కుమార్తె కుమారుడు అంటే. ఫరో మనవుడు అంటే ఎంత పేరు ప్రతిష్టలు ఉంటాయి, అవునా కదా? కానీ అవి నాకు అవసరం లేదనుకున్నాడు. ఐగుప్తు ధనం అవసరం లేదనుకున్నాడు. అల్పకాల మనం ఏం కావాలనుకుంటున్నాం? నలుగురిలో పలుకుబడి కావాలనుకుంటున్నాం. ఏం కావాలనుకుంటున్నాం? నలుగురిలో. నేను అంటాను, దేవుని సహాయం లేకుండా ఎంత పలుకుబడి ఉన్నా నీకు ఉపయోగం? దేవునికి స్తోత్రం. అధికారి సహితం తల వంచగలిగింది ప్రభు పాదాల ఎదుట మాత్రమే. సామాన్యంగా పలుకుబడి అధికారం ఉన్న వాళ్ళు ఎవరు ఎదుట మెడ ఉంచుతారా, తల ఉంచుతారా? కానీ ఎవరు ఎదుట తల వంచాల్సిందే? దేవుని ఎదుట తల వంచాల్సిందే. నా దేవుని బిడ్డలారా గమనించండి, అవసరం లేదనుకున్నాడండి. క్రీస్తు విషయమై నింద గొప్పదని ఎంచుకున్నాడు, శ్రమ మేలని ఎంచుకున్నాడు, ప్రతిఫలము దేవుడు ఇవ్వాలని కోరుకున్నాడు. ఆమేన్. ఇలాంటి త్యాగాలు యేసునామములో మీలో కలుగునుగాక. మరి మీరేమనుకుంటారు? ఆదివారం ఆరాధన కంటే ఏందో నాకెప్పుడు ఇచ్చిన పాస్టర్ గారు 500 ఏం కాదులే, వందనాలమ్మా. ఏది మనం ఇంపార్టెన్స్? క్రైస్తవుడు అనిపించుకోవటం కంటే మనకి ఏది ఇష్టం? బా ఏం పలుకుబడి ఉన్నాడు రా, బో ఇత్రి చొక్క నలక్కుండా తిరుగుతుంటాడు. ఏంటంట? హల్లెలూయా. బా ఏం పలుకుబడి ఉంది మనోడికి. అయ్యగారి దగ్గరికి వెళ్తే పనులు అయిపోతాయి అనుకుంటా. క్రైస్తవుడు అనిపించుకోవటానికి ఇష్టం లేదు, కానీ ఏమనిపించుకోవటానికి మాత్రం ఇష్టం మనకి. మోకాలేసి ప్రార్థన చేయటం మాత్రం ఇష్టం ఉండదు. కానీ ఒక్కొక్కరిని చూడండి, దేవుని మందిరానికి రమ్మంటే మాత్రం అసలు రాడు. అదే ఏదైనా ప్రేయసి ప్రియుడు వెనకాల బండి వేసుకుని పోమంటే మాత్రం ఇంకా పొద్దున కాలం నుంచి సాయంత్రం దాకా నిద్రపోయిందాక అదే పని. ఫోన్ దొరికిన అదే పని, బైక్ దొరికిన అదే పని, ఇంకా తిరుగుడే. అల్పకాల సుఖభోగాల కంటే శ్రమను మేలుగా భావించుకున్నాడు. దేవుడు ప్రతిఫలం ఇవ్వాలని ఆశించాడు. నేను ఒక మాట చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎప్పుడు భయపెట్టి మభ్యపెట్టేవాడు కాదు. అలా భయపెట్టాలనుకుంటే ఈరోజు లోకంలో భూమి మీద ఆయన ఎరుగని వాడు అంటూ ఉండేవాడు కాదు. భయంతో బలవంతంతో ప్రభు దగ్గర తీసుకురావాలని ఆయన ఎప్పుడు అనుకోలే. ఆయన ఆరాధించేవాడు ఆత్మతో సత్యం పూర్ణ మనస్సుతో ఆరాధించాలని కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుని మందిరం ఎగ్గొడితే ఒక 500 నీకు రావచ్చేమో, కానీ నా దేవుని బిళ్ళరా 500 శాశ్వతంగా మాత్రం నీతో పాటు ఉండవు. అది గుర్తుపెట్టుకో. ఏది గొప్పదని ఎంచుకుంటున్నావు నువ్వు? దేవుని విషయమై, దేవుని ప్రజల విషయమై నెహెమ్యా తెగించి, అయ్యా ఇక్కడ నీకు నేను కాకపోతే ఇంకొకటి పాత్రని అందిస్తాడు. కానీ అక్కడ నా ప్రజలు ఏమవుతున్నారు? శ్రమను అనుభవిస్తున్నారు. ప్రాకారం కూలిపోయింది అయ్యా, శత్రువులు చూసి హేళన చేస్తున్నారు. అయిపోయింది రేయుడి కథ. ఏ నిధి లేకుండా సర్దుకున్నాడు రా. ప్రాకారాలు కూలిపోయినాయి అయ్యా, అయ్యా గుమ్మాలు తగలు పెట్టేశారు. నేను వెళ్తాను. దేవునికి స్తోత్ర.
మీరు నన్ను పంపించండి. రాజుకు దేవుడు మంచి మనసుని ఇవ్వటం వల్ల ఆయన పంపించటం మాత్రమే కాకుండా సమస్త వనరులను ఇచ్చి కొన్ని పర్మిషన్స్, స్టాంప్ ఆర్డర్స్ ఇచ్చి పంపించాడు. నీకు తిరగలేదు పో అని. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు పట్టండి. నువ్వు కదలాలే కానీ సహాయం చేసేవాడిని, సహకరించేవాడిని దేవుడు గదిలిస్తాడు. నువ్వు తేవాలి, నువ్వు నిలబడాలే కానీ నిలబడేవాడిని, నిలబెట్టేవాడిని దేవుడే పంపిస్తాడు. హల్లెలూయా. ముందు నువ్వు నిలబడు. నాకు సహకారం లేదు అనబాక. నువ్వు నిలబడితే ఏమైంది? సహకారాన్ని దేవుడే నడిపిస్తాడు. భారం కలిగిన వాళ్ళు లేపబడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెహెమ్యాలో మనం ఇదంతా చూడగలుగుతాం. నెహెమ్యాలో ఉన్న 2 విషయాలు, ఒకటి ఇన్వెస్టిగేషన్, రెండవది కోఆపరేషన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్వెస్టిగేషన్, కోఆపరేషన్. ప్రియులారా గమనించండి, ఆపరేషన్ కాదు, ఇన్వెస్టిగేషన్, కోఆపరేషన్. అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, దర్యాప్తు, సహకారం. దర్యాప్తు, సహకారం. దర్యాప్తు, ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు ఉండాలి. సంఘంలో ఏముంది, ఏంది కథ, ఏంది, ఎలా జరుగుతూ ఉంది, ఏంటి పరిస్థితి, ఏంటి, ఇవన్నీ ఏం చేసుకోవాలా? అదే లోకంలో ఇన్వెస్ట్ చేయమను. అబ్బో, ఇన్వెస్టిగేషన్లో ఆఫీసర్లు కూడా సరిపోరు. ఇన్వెస్టిగేషన్లో ఆఫీసర్లు కూడా సరిపోరు అన్నమాట. తెలియదు కానీ ఇవి 9 సాక్షి అన్నట్టుగా పొలం పనులకు పోయే వాళ్ళ దగ్గర ఉన్న వార్తలు, ఏ బ్రేకింగ్ న్యూస్ దగ్గర కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అంటారు. ఎవరు? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్. నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది దేని గురించి? వాడికి ఇల్లు ఉందా, కారు ఉందా, ఈ మధ్య కనపడట్లేదు ఏంది, ఈ మధ్య వినపడట్లేదు ఏంది, నలుగురే వస్తున్నారంటగా. మామూలుగా ఉన్నది ఇన్వెస్టిగేషన్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పరేందమ్మా, లోకంలో ఇన్వెస్టిగేషన్ అయిపోయిందంటగా వాడి జీవితం. బో, అప్పులు పాలైందంటగా. బో, ఏమి ఇన్వెస్టిగేటర్లు, పనికి మాలిన ఇన్వెస్టిగేషన్లో. ఇది కాదు కావాల్సిందే. ఏ ఇన్వెస్టిగేషన్ కావాలో తెలుసా? సంఘంలో చల్లారిపోయిన పరిస్థితులు ఉంటే దర్యాప్తు చేసే సహకారం అందించాలి. నెహెమ్యా, మీకు విషయం తెలుసా? ఎవరో చెబితే ఎనలా ఆయన తనంతట తాను రాత్రులు వెళ్ళి అసలు తన దేశం ఎలా పాడైపోయిందో దగ్గరుండి కళ్ళకు కట్టినట్టుగా చూశాడండి. నేను మిమ్మల్ని కొన్నిసార్లు మీటింగ్స్కి తీసుకెళ్తూ ఉంటాను. కొంతమంది నాతో పాటు వచ్చిన వాళ్ళు ఉన్నారు, చేతులు ఎత్తండి. నాతో పాటు వచ్చిన వాళ్ళు, థ్యాంక్ యూ. ప్రియులారా గమనించండి, ఎందుకు తీసుకెళ్తాను తెలుసా? బీచ్ ఉంటుందని. హల్లెలూయా. భలే ఉంటుంది జర్నీ, ఎంజాయ్మెంట్ ఉంటుందనే. వచ్చిన వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది ఎంజాయ్మెంట్ ఏందో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నిసార్లు దోమలకు రక్తదానాలు చేసి ఉంటామో, ఎన్నిసార్లు నా ప్రియ దేవుని బిడ్డలారా చెమటలు పోసి ఉంటాయో. ఇవన్నీ మీకు ఏమవ్వాలా? ఏడుండి పాస్టర్ గారికి ఏమరా సొక్క నరక్కుండా అట్టబోతుండే, ఎట్ట వస్తుండో, బ్యాగ్ నిండా బట్టలేదు ఎత్తండో, బ్యాగ్ నిండా బట్టలేదు వేస్తుండో. మీ మాట చొప్పున దేవుడు నా బ్యాగులన్నా నింపును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బ్యాగ్ నిండా బట్టలేదు ఎత్తండో, బ్యాగ్ నిండా బట్టలేదు ఎత్తండు. అందుకే నా బ్యాగ్ మోసుకుని రాలేడు, బలి నా మోసగా ఉంటుంది. గబుక్కున బ్యాగ్ తీసుకొని వస్తున్నప్పుడు వెళ్ళేటప్పుడేమో అన్నీ ఇస్త్రీ చేసి ఉంటాయిగా, 10 జతలైనా కూడా కొద్దిగా కనపడు. వచ్చేటప్పుడు అంత సర్దుకునే వారం ఏమో ఉండదు, మొత్తం ఇడిచినాయి అన్నీ. ఇంద్రా పోయేటప్పుడు బ్యాగ్ ఏమో, వచ్చేటప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మిమ్మల్ని తీసుకెళ్ళాను అనుకో, అక్కడ పరిస్థితి మీకు ఖచ్చితంగా ఏమైద్ది. అండ్ మావయ్య గారు, బావగారు, అంకుల్, ఆంటీ గారు, అమ్మ మీరు కూడా వచ్చారుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మరలా చెబుతున్నా, పూదండలు ఉన్నాయి, నిందలు, అనుకూలత, ప్రతికూలత. నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ నాతో చెప్పే డైలాగ్ ఏందో తెలుసా? ఎట్ట చేస్తున్నావయ్యా. ఏందంట? ఎట్టంటే ఆయన ఉండబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఇదంతా ఎట్ట తెలిసింది మీకు? అదే ఇంటి దగ్గర ఉన్నాం అనుకో, అరుగు మీద కూర్చొని నిండుగానే వస్తుందిలే బ్యాగ్ ఈసారి. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్పనా, మీటింగ్కి పోయేటప్పుడేమో నెగనెగలాడుతూ పోతాను నేను. పొయ్యి వచ్చేసరికి చీకేసిన తాటికాయలాగా అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని? ఎండని ఉండదు, వానని ఉండదు, చలిని ఉండదు. ఒక్కొక్కసారి అనుకూలత ప్రతికూలతలు ఉంటాయి ఎక్కువ. తీరా వచ్చేసరికి ఏమైపోద్ది? రాత్రి ఇప్పుడు బయలుదేరితే వచ్చేసరికి ఏ మధ్యాహ్నం అవుతుందో, ఏ సాయంత్రం అవుతుందో. ఒక్కోసారి నా దేవుని బిడ్డలారా గత 3 వారాలుగా శనివారం ఆదివారం మాత్రం ఇక్కడ ఉంటున్నాను నేను. మళ్ళీ వచ్చే వారం కూడా అదే పరిస్థితి. మంగళవారం రాత్రికి మద్రాసు బయలుదేరితే మళ్ళీ మిమ్మల్ని శనివారం కలుసుకుంటా. వందనాలు. హల్లెలూయా. వందనాలు చెప్పరే. నువ్వు ఎప్పుడు కలుసుకుంటా మాకెందుకులే అంటారా? చూస్తూ ఉంటాను, ఎవరన్నా ఫోన్ చేసి పాస్టర్ గారు సభలు ఎట్లా జరుగుతున్నాయి, సభలుగా మళ్ళీ మీరు డిస్టర్బ్ అవుతారని. ఏంటంట, నేను రాత్రే సభలో ఉండేది. 12 దాకా ఫోన్ ఆన్లో పెట్టుకునే నీకు అవకాశం దొరకట్లేదు ఫోన్ చేయడానికి. మధ్యాహ్నం చాలా ఖాళీగానే ఉంటాను నేను. ఏదైనా వర్క్లో ఉంటే ఖచ్చితంగా చెబుతాను నేను. ప్రియులారా గమనించండి, కళ్ళతో ఏం చేయాలి? మీరు వాటన్నిటిని చూస్తే ఆ పరిస్థితులు అర్థమవుతుంది. ఆయన కనుక్కొని నా దేవుని బిడ్డలారా, బయట విషయాలు ఎట్లా ఉంటాయంటే జరిగింది ఎంత అయితే చెప్పేది అంత ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? మీరు దగ్గరికి వెళ్ళి సంఘములో అనువనువును మీరు పరిశీలించాలి. ప్రతి ఒక్కరి యొక్క జీవితమును గురించి ప్రార్థన ఆత్మతో మీరు ఏం చేయాలి? ఒకరిల్లి వారి కోసం విజ్ఞాపన చేయాలి. అదంతా చూసి ఇన్వెస్టిగేషన్ చేసి నిజంగా అండి కన్నీళ్లు గార్చాడు. కూలిపోయి చెత్త కుప్పలా మారిపోతే పట్టణం కన్నీరు ఆగబట్టలేక సహకారిగా నిలబడ్డాడు. విచిత్రం ఏంటంటే తాను ఒక్కడు నిలబడితే దేవుడు తనతో కొంతమందిని నిలబెట్టాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. నువ్వు లేస్తే నీతో పాటు అనేక మందిని దేవుడు లేపి పడిపోయిన ప్రాకారాలను తిరిగి కట్టబోతున్నాడు. నీ ఇంటి ప్రాకారాలు కూలిపోతుంటే నీకు తెలియట్లేదా? నీ జీవిత ప్రాకారాలు కూలిపోతుంటే నీకు అర్థం కావట్లేదా? అపవాది నీ జీవితాలని తగలబెడుతున్న పరిస్థితి ఇంకా నీకు అర్థం కావట్లేదా? లేచి నడుం కట్టుకో, లేచి దివిటీలు వెలిగించి దీపాలను వెలిగించే సిద్ధ మనసుతో నీకు సహకారం చేయటానికి దేవుడు నలు మూలల నుండి సహాయాన్ని అందించబోతున్నాడు. ఇది నెహెమ్యా వ్యక్తిత్వం. ఇంకా చాలా ఉన్నాయిలే. ఇప్పుడు జస్ట్ ఇంట్రడక్షన్ ఏంది? నెహెమ్యా. అసలు ఎందుకు నెహెమ్యా రావాల్సి వచ్చిందంటే ఏమైంది? ప్రాకారం, అసలు సందర్భం ఏంది? ప్రాకారం కూలిపోయింది, గుమ్మాలు తగలబడ్డాయి, ప్రజలు శ్రమను అనుభవిస్తూ నిందను అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి టైంలో ఏం చేయాలా? మనం ఏం చేస్తాం? మన వల్ల కాదులే, ఎవడో ఒకటి రాకుండా పోతాడా? లైవ్ పెట్టడానికి ఎవరో ఒకళ్ళు వస్తారులే, చర్చి దొడవటానికి ఎవరో ఒకళ్ళు వస్తారులే, కుర్చీలు వేయటానికి ఎవరో ఒకళ్ళు వస్తారులే, మనమే పోవాలా? మనం కాకపోతే, నేను అంటానండి ఎప్పుడు, మనం కాకపోతే ఇంకొకళ్ళు అనుకునే బదులు నేనే వెళ్ళాలి. ఆమేన్. ఏం చేయాలా? నేను చేయాలా? దైవజనుడు నాకు ఇది ఎలాగో నేర్పించండి, ఇది ఎలాగో తెలియచేయండి, నేనే చేయాలి. నెహెమ్యాలో ఆ భారం వచ్చింది, అదే భారం అంటారు. ఆమేన్. ఎవడో ఒకటి చేస్తాడులే అనేదాన్ని భారం అనరు, నేను చేయాలి అనేదాన్ని ఏమంటారు? భారం. యేసు నామములో నీకు ఆ భారం వచ్చును గాక. ప్రియులారా గమనించండి, ఇక ఆ భారం వచ్చింది, భారంతో ఏడ్చాడు, కన్నీరు గార్చారు. నా దేవుని బిడ్డలారా ఒకటే గుర్తుపెట్టుకున్నాడు, నా ప్రజలు అక్కడ అలాగుండి నేను ఇక్కడ ఇలా ఉండటం వలన ఏం ఉపయోగం లేదు. నా పట్టణం పాడైపోయి, నిజమండి, మన కుటుంబాలు కూలిపోయి మనం బయట ఇస్త్రీ చొక్కా చేసుకొని తిరిగినా, లేకపోతే నేను ఇస్త్రీ చొక్కా అంటుంది దేనికంటే, నా దేవుని బిడ్డలారా బయట మనం హుందాగా అనేదాన్ని చెప్పలేక నేను ఆ మాట చెబుతున్నా. బయట మనం ఎంత బాగున్నా కూడా లోపల బాగలేకపోతే చెప్పరేంది? సామెత ఉందిగా, మేడి పండు చూడు పొట్ట విప్పి చూడు. లోపల బాగా లేకుండా నువ్వు బయటికి ఎంత హుందాగా కనిపించినా కూడా దానివల్ల చెప్పరింది. కాబట్టి ఏం చేయాలా? ఒకటే అనుకున్నాడు, నాకు ఆ సుఖభోగాలు అవసరంలా. మోషే కూడా అదే అనుకున్నాడుగా, నాకు ఫరో కుమారుడు అనిపించుకోవటం, అక్కడ నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, నేను నిందపడ్డా అవమానం పడ్డా వెళ్ళి ముందు నా కుటుంబాన్ని కట్టుకోవాలా. హల్లెలూయా.
సంస్కరణలు మీ కుటుంబంలో జరుగునుగాక, సంస్కరణలు మీ సంఘములో జరుగునుగాక, సంస్కరణలు మీ కుటుంబాలలో యేసు నామములో మీరు చేయుటకు నిలబడుదురుగాక. దేవుడు అదే అనుకున్నాడు. యేసు ప్రభు వారు కూడా అలాగ అనుకోకపోయి ఉంటే ఈరోజు మన జీవితాలు తిరిగి కట్టబడేవి కాదు. ఈరోజు మనం తిరిగి కట్టబడ్డామంటే దానికి కారణం ఆయన ఏం చేశాడు చెప్పండి? నేను ఇక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోటాను కోట్ల దేవదూతల చేత ఏమండి ఆయన దిగి వచ్చినందుకు ఇలా ఎవరెవరు ఏమేం మాట్లాడుకుంటున్నారో తెలుసా? మేకులు బిక్కోలేకపోయాడు, కొడితే కొట్టించుకున్నాడు, తిడితే తిట్టించుకున్నాడు, తన్నితే తన్నించుకున్నాడు. ఆయనేం దేవుడురా అని హేళన చేస్తూ ఉన్నా కూడా ఎందుకు ఆయన వచ్చాడో తెలుసా? నా దేవుని బిడ్డలారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడ ఘనత కంటే ఇక్కడ నిందను ఆయన ఏం చేశాడు చెప్పండి? గొప్ప భాగ్యంగా తన ప్రజల రక్షణ ఒక భారంగా భావించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూమి మీద బ్రతికినన్ని దినాలు భారం కలిగి బ్రతికాడు. నా దేవుని బిడ్డలారా, మీరు కూడా అలా బ్రతుకుదురుగాక. ఇప్పుడు ఆ భారంతో ఉన్నాడు, ఇన్వెస్టిగేట్ చేశాడు, వెళ్ళాడు, ఎవరి పరిస్థితి ఏంది, దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నీ తెలుసుకున్నాడు. నేను ఒకటే చెబుతున్నా వినండి, మీ కుటుంబాల్లో ఏదైనా పరిస్థితులు ఎవరైనా మీకు చెబితే దయచేసి విని కళ్ళు మూసుకొని వెళ్ళిపోబాకండి, ఎందుకంటే అది చాలా ప్రమాదాన్ని తెస్తాయి. ఓ చిన్న మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. కొన్నాళ్ళ క్రితం ఓ ప్రాంతంలో ఒక పరిస్థితి జరిగింది. నా దేవుని బిడ్డలారా, చూడండి, మనం తెలుసుకోకపోవటం తొందరపాటుతనం వల్ల ఎంత ప్రమాదం ఉందో ఓ చిన్న విషయం చెప్తా వినండి. ఒక కుటుంబంలో ఇద్దరు సహోదరులు ఒక సహోదరి ఉండేవాళ్ళు, అంటే ఇద్దరు అన్నలు ఒక చెల్లి ఉండేవాళ్ళు అనమాట. దేవుని బిడ్డలారా, గమనించండి, తల్లిదండ్రులు చిన్న వయసులోనే చనిపోవటం వల్ల మరి వారు పలు కష్టాలు పడి చక్కగా కొనసాగుతున్న టైంలో వారి చెల్లి ఒక వ్యక్తిని ప్రేమించింది. ఆ వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. ఇష్టం లేదు. నా దేవుని బిడ్డలారా, ఆ చెల్లి ప్రేమ వివాహం ఇష్టం లేక వాళ్ళు చాలా దూరంగా ఉండేవారు. కానీ సరే, ఏదేమైతేనేం తన జీవితం ఎక్కడున్నా బాగుండాలని చెప్పేసి ఎప్పుడు వారి జోలి పోయేటువంటి వారు కాదు. కానీ నా దేవుని బిడ్డలారా, వారితో మాట్లాడేవారు కాదు. అలాగుంటున్నటువంటి సందర్భంలో ఒకరోజు ఏం జరిగిందంటే, గుర్తుపెట్టుకోండి, ప్రేమ వివాహాలు చేసుకున్న తర్వాత అన్నీ ఒకేలాగా ఉంటాయి అనుకోబాకండి. నాకు ఒకటి మాత్రం బాగా తెలుసు, దూరపు కొండలు చెప్పరేంది, ఐస్ క్రీములు వేసుకొని బండ్లు వేసుకొని తిరిగినంతసేపు బాగానే ఉంటుంది. కానీ తీరా భారం బాధ్యత పడ్డప్పుడు మాత్రం నీ బదులు ఇంకొకటి చేసుకొని ఉన్నా నాకు తగులుకొనవయ్యా, అప్పుడేమో నువ్వే కావాలి అన్నదెవరు? ఇప్పుడేమో నాకు తగులుకొనవయ్యా, నా చేటు కాలానికి. ఎవరు చేటు కాలానికంటే? ప్రియులారా, గమనించండి, ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఆ రోజు ఎందుకో వారి మధ్య ప్రేమ అయితే ఉంది, కానీ ఆఫీస్లో ఉన్నటువంటి టెన్షన్ను బట్టి ఇంటికి వచ్చి కొంచెం కోపంగా, నా దేవుని బిడ్డలారా, దుడుకు స్వభావంతో ఆ కోపాన్ని అంతా, సామెతుంది, అత్త మీద కోపం దుత్త మీద అన్నట్టు, ఇంట్లో ఆమెనేమో అంటాం కాదు, కానీ ఇక కొంచెం నా దేవుని బిడ్డలారా టెన్షన్గా ఉండటం గమనించి ఏమంటుంది? ఇదివరకట్లాగా నువ్వు నన్ను చెప్పరేంది, ఇదివరకట్లాగా నన్ను, అసలు ముందు ఆడ పరిస్థితి ఏందో అమ్మగారికి తెలియదు. ఇదివరకుట్లాగా నన్ను చూడట్లేదు, నా మీద నీకు ప్రేమ తగ్గిపోయింది అని చెప్పా చేయకుండా 1/2 లీటర్ పురుగుల మందు తాగేసింది. బా, ఎంత టాలెంటో! 1/2 లీటర్ల పురుగు మందు తాగిన సైలెంట్ కొండకి ఏం చేసింది, వాళ్ళ అన్నలకు ఫోన్ చేసి, మా ఆయన నాతో సరిగా మాట్లాడట్లేదని 1/2 లీటర్ల పురుగుల మందు తాగాను, కోటానికి రెడీ చేసుకోండి అందంట. ఏమంది? చేసిందే తొందరపాటు పని కదండి, చెప్పరేంది? అక్కడ పరిస్థితి ఏంది, అసలు ఎందుకు ఆయన అలా ప్రవర్తిస్తున్నాడని ఏం చేయాలా? తెలుసుకోవాలి, ఆలోచించాలి, అడగాలి. అలా అడగకుండా తానే ఒక నిర్ణయంలోకి వచ్చేసి తనకు నా అమ్మాయిన ప్రేమ తగ్గిపోయిందని చెప్పి ఏం చేసింది? 1/2 లీటర్ పురుగుల మందు థమ్సప్ తాగినట్టు తాగేసింది. తాగినా ఏం చేసింది? ఫోన్ చేసి వాళ్ళ అన్నయ్యలకి చెప్పేసింది. వాళ్ళ అన్నయ్యలు అనుకున్నారు, ఈ మా బావగాడు ఏదో షేటుగాలం చేశాడు, ఈయన ఆ రోజే దన్నుంటే అసలు అయ్యగారు చేసింది ఏమి లేదు. పాపం ఆయన ఉద్యోగంలో హడావుళ్ళు ఆయన ఉన్నాడు. కొన్నిసార్లు ఒక మాట చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఉన్న హడావుళ్ళు కూడా ఎక్కడ చూపించబాకండి. నమస్తే, వందనాలు, ఏం మాట్లాడరేండి, ఎక్కడో ఉన్నటువంటివి ఎక్కడో చూపించొద్దు. దయచేసి నా దేవుని బిడ్డలారా, సాధ్యమైనంత వరకు ఓర్పుతో సహనంతో మనం ముందుకు సాగుదాము గాక. దాన్ని దేవుడే మనకు దయచేయను గాక.
ప్రియులారా గమనించండి. అయితే ఏం జరిగిందంటే ఆ రోజే మా బావగాడిని దండి ఉంటే పోయేది, ఈరోజు మా చెల్లి చావుదాకా వచ్చిందని పరుగున నా దేవుని బిళ్ళరా ఆమె దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లో చేర్చారు. వైద్యులు చెప్పారు, నా దేవుని హడావుడిగా ఉంటుందిగా, ఇప్పుడు తీసుకెళ్ళినప్పుడు హడావుడిగా ఉంటుందిగా. వైద్యులు కూడా ఏం చెప్పారంటే నమ్మకాలు, ఆ హడావుడిలో ఏం చేశారు, నమ్మకాలు తక్కువ అన్నారు. ఇంకా ఆ కోపంతో వీళ్ళెళ్ళి ఇద్దరు అన్నయ్యలు తన బావ మీద పడి కత్తితో పొడి చంపేశారు. కత్తితో పొడిచి ఏం చేశారు, చంపేశారు. ఓ మారుమూల ప్రదేశంలోకి తీసుకెళ్ళిపోయి, ఇది నిజంగా జరిగిన సంఘటన అండి. నా దేవుని బిళ్ళారా, మారుమూల అసలు ఏంది కథ ఏంది ఇదంతా ఏమీ తెలుసుకోకుండా ఏం చేశారు, చెల్లి చావు బ్రతుకుల్లో ఉంది, ఇంకా బతకదు అన్న సంగతి తెలుసుకొని వాళ్ళు కూడా తొందరపాటుతనంతో ఏం చేశారు, చంపేశారు. విచిత్రం ఏంటంటే ఆ చావు బతుకుల్లో ఉన్నామా బతికింది, కానీ బతికున్న శవం లాంటిది. అంటే దాని అర్థం ఏంటంటే 1/2 లీటర్ పురుగుల మందు తాగేసరికి పేగులన్నీ ఏమైపోయినాయి, కురుక్కు తినిపోయినాయి. సో తాను కష్టపడి పనిచేయటానికి ఇంకా అవకాశం లేదు. ఇద్దరు ఆడపిల్లలండి వాళ్ళకి. భర్తని తొందరపాటుతనంలో అన్నయ్యలు చంపినందుకు వాళ్ళ జైలుకి వెళ్ళిపోయారు, ఈయనేమో కాటికి వెళ్ళిపోయాడు, ఏమేమో పని చేయలేంది అయిపోయింది. ఇద్దరు ఆడపిల్లలు ఏమైపోయారండి? కారణం ఏంది? తొందరపాటుతనం. దయచేసి ఎప్పుడు చెప్పుడు మాటలను బట్టి, పనికి మాలిన మాటలను బట్టి ముందు నువ్వు వెళ్ళి ఇన్వెస్టిగేట్. అర్థమైందా? ఏం చేయాలా? అయిపోయింది అంటారా, వీడి కథ అయిపోయింది, అప్పులేని అంటగా, అది అయింది అంటగా, ఇదైనా ఆలోచించు ఒకసారి. నీకు తెలుసా? నువ్వు చూసావా? అయితే వారి కోసం ఏం ఏం చేయాలా? ప్రార్థన చేయి, సాధ్యమైతే సహకారం అందించు. అంతేగాని నా దేవుని బిళ్ళారా ఎప్పుడు కూడా నిరుత్సాహపరచొద్దు. నెహెమ్యా తెలుసుకున్నాడు తన పట్టణ గతిని. ఎవరో చెబితే వినటం మాత్రమే కాదు, వాళ్ళు చెప్పారని కాకుండా తాను కూడా రాత్రులు వెళ్ళి ఏం చేశాడు, ఏమైంది, ఏంటి కథ, ఏంటి పరిస్థితి, దీన్ని ఎలాగా పునరుద్ధీకరించాలి అని దగ్గరుండి పర్యవేక్షించాడు. తర్వాత నిలబడ్డాడు. దేవుడు అనేకులను సహాయకరంగా నిలబెట్టాడు. తర్వాత అంశంలో మనం మాట్లాడుకుందాం. నిలబడితే అపవాదిగాడు ఊరుకుంటాడా? కోల కొట్టడం అంటే వాడికి చాలా ఇష్టం, కానీ ఇంకా కట్టడం అంటే చెప్పరేంది, కోల కొట్టడం అంటే వాడికి బాగా ఇంట్రెస్ట్. చూడండి, కొంతమంది మనకి తెలియకుండా ఎక్కడో 1% సైకోయిజం ఉంటుందంట. ఎడన్నా యాక్సిడెంట్ జరిపి ఇప్పుడు చచ్చిపోలేదు అనుకో, డిసప్పాయింట్ అవుతామంట. మనం ఏమవుతాం, ఆ సైకోయిజం ఉంటుంది అన్నమాట మనలో. అది ఎప్పుడు బయటపడుద్దంటే సైకోయిజం పూర్తి లెవెల్లోకి వెళ్ళినాక బయటపడుద్ది అనమాట. ప్రియులారా గమనించండి, మనకి కూలగొట్టడం అంటే ఎంత ఆనందమో, కానీ కట్టడం అంటే చాలా కష్టం. కడతంటే మరి వ్యతిరేకతలు వస్తాయిగా, ఆ వ్యతిరేకతలు ఏందో, మరి వాటిని ఎలా జయించాడో తిరిగి మరొకసారి మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పుడైతే ఒకటి నెహెమ్యా గురించి మనం తెలుసుకుందాం. ఎవరో రావాలని ఎదురు చూడలే, తానే ఏం చేశాడు, నిలబడ్డాడు. ఈరోజు నీ కుటుంబాన్ని బాగు చేయడానికి ఎవరో రావాల్సిన అవసరం లేదు, నువ్వు నిలబడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. లోక విషయాల కోసం చూడబాక, అధికారాలు పలుకుబడుల కోసం చూడబాక, వెండి బంగారాలు ఇవన్నీ అశాశ్వతమైనవి. నువ్వు గనక నిలబడితే నా దేవుని బిడ్డలారా, త్యాగంతో కూడిన సేవలో నువ్వు సహకరించగలిగి నిలబడగలిగితే ఖచ్చితంగా దేవుని పరిస్థితులు మారుస్తాడు. తొందరపాటుతనం మానేసి ముందు అసలు ఏంటి పరిస్థితి, ఏమిటి, నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ఇలాంటి ఇన్వెస్టిగేషన్లు ఎవరికి లేవు. నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది, నా ప్రార్థన జీవితం ఎలా ఉంది, నా భక్తి ఎలా ఉంది, నాలో ఉన్న ఆ ఆత్మీయ జీవితం, ఆత్మదీపం ఎలా ఉంది, దీని గురించి ఎవరు ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళే లేరు. తేరా చల్లారిపోయిందని ఏడ్చి కన్నీరు గార్చేవాళ్ళే. తల్ల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నెహెమ్యా గురించి మనం విన్నాం కదా. నా దేవుని బిడ్డ ఎవరో రావాలని చూడలా, ఇదిగో ఉన్నత పదవులను విడిచిపెట్టుకున్నాడు, ఉన్నతమైనటువంటి స్థితిని విడిచిపెట్టుకున్నాడు. ఒకటే ఆయన ముందుకు కొనసాగాడు. దేవుడు తనపై పెట్టిన భారాన్ని అదిగో కలిగి బ్రతికాడు. భారం లేదా నీకు? ఎంతోమంది యవనస్తుల్ని కళ్ళ ముందు పాడైపోతున్నారే. నీ కుటుంబము ప్రార్థన లేని స్థితిలోకి వెళ్ళిపోయిందే. దిగులు లేదా, చింత లేదా, వేదన లేదా, వ్యర్థమైన విషయాల కోసం చింతిస్తున్నావు. కానీ ఎందుకని నా దేవుని బిడ్డలారా దైవికమైన విషయాల కోసం ఆలోచించలేకపోతున్నావు? తల్ల వంచుకుందాం. చిన్న ప్రార్థన, మీ హృదయాలు దేవునికి దగ్గర చేయండి. ప్రభు సన్నిధిలో, అయ్యా ఎంత అవివేకంగా ప్రవర్తించాను ప్రభువా, ఎంత అవివేకంగా ప్రవర్తించాను ప్రభువా.
దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని, నలిగిపోతున్న నా ప్రజను, నశించుచున్న ఆత్మలను. అందరూ కూడా దేవుని స్తోత్రమయ్యా. దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని. పాడదామా? రక్షించు మా తండ్రి. అందరం నాతో కలిసి. నలిగిపోతున్న నా ప్రజను, నశించుచున్న ఆత్మలను, నలిగిపోతున్న నా ప్రజను, నశించుచున్న ఆత్మలను. దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని. దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని. నలిగిపోతున్న నా ప్రజను, నశించుచున్న ఆత్మలను, నలిగిపోతున్న ఆత్మలను, నశించుచున్న ఆత్మలను. దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని. అందరూ కన్నీటితో మద్యపానమే మనిషి ప్రాణము బలి చేయుచున్నది, ఆలు బిడ్డల అర్తనాదము ఆకాశమంటుచున్నది. అందరూ మద్యపానమే మనిషి ప్రాణము బలి చేయుచున్నది, ఆలు బిడ్డల ఆర్తనాదము ఆకాశమంటుచున్నది. మాదక ద్రవ్యం యవన బ్రతుకులను శాసించుచున్నది, మాదక ద్రవ్యం యవన బ్రతుకులను శాసించుచున్నది. అంధకారమే అందరిపైన రాజ్యము చేయుచున్నది, అంధకారమే అందరిపైన రాజ్యము చేయుచున్నది. నాతో కలిసి పాడదామా? అంధకారమును తొలగించి ఆత్మజ్యోతులను వెలిగించి, అంధకారమును తొలగించి ఆత్మజ్యోతులను వెలిగించి. దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని. కన్నీటితో ప్రభు పాదాలు కడుగుదామా?
అశ్లీల చిత్రపు ఆగడాలు మితిమీరుచున్నవి, మనుషులలో దుష్కామ వాంఛను రగిలించుచున్నవి. అశ్లీల చిత్రపు ఆగడాలు మితిమీరుచున్నవి, మనుషులలో దుష్కామ వాంఛను రగిలించుచున్నవి. హేయమైన బహుఘోర పాపముకు తెర తీయుచున్నది, హేయమైన బహుఘోర పాపముకు తెర తీయుచున్నది. అంధకారమే అందరిపైన రాజ్యము చేయుచున్నది, అంధకారమే అందరిపైన రాజ్యము చేయుచున్నది. పాడదమా. అంధకారమును తొలగించి ఆత్మజ్యోతులను వెలిగించి, అంధకారమును తొలగించి ఆత్మజ్యోతులను వెలిగించి దీవించు మా తండ్రి. స్వరమెత్తి. భారతదేశాన్ని రక్షించు మా తండ్రి, మా ప్రేమ సమాజాన్ని. ప్రతి ఒక్కరూ నలిగిపోతున్న నా ప్రజను, నశించుచున్న ఆత్మలను, నలిగిపోతున్న నా ప్రజను నశించుచున్న ఆత్మలను. మతాల పేరిట మారణ హోమం కొనసాగుచున్నది, సమతా మమతల మాటే మనిషిలో మరుగవుచున్నది. మతాల పేరిట మారణ హోమం కొనసాగుచున్నది, సమతా మమతల మాటే మనిషిలో మరుగవుచున్నది. రాక్షసత్వమే మనిషి తత్వమై అలరారుచున్నది, రాక్షసత్వమే మనిషి తత్వమని అల్లారుచున్నది. ప్రేమతత్వమే పనికి రానిదని తలపోయుచున్నది, ప్రేమతత్వమే పనికి రానిదని తలపోయుచున్నది. పాడదమా. రాక్షసత్వమును తొలగించి ప్రేమతత్వమును ప్రబలించు, రాక్షసత్వమును తొలగించి ప్రేమతత్వమును ప్రబలించు. దీవించు మా తండ్రి యేసయ్యా. యేసయ్యా, మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా, ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి, కుటుంబములను జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన ప్రాకారాలు కూలగొట్టబడ్డాయి, తిరిగి లేపబడాలి. దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా. పాడదాం. మా భారతదేశాన్ని దర్శించండి అయ్యా. సంఘాలు లేపబడాలి నాయనా, తిరిగి జీవితాలు కట్టబడాలి, తిరిగి జీవితాలు కట్టబడాలి ప్రభువా. నలిగిపోతున్న నా ప్రజను నశించుచున్న. స్వరమెత్తి. నలిగిపోతున్న నా ప్రజను నశించుచున్న ఆత్మలను, నలిగిపోతున్న నా ప్రజను నశించుచున్న ఆత్మలను. దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి. తిరిగి కట్టండి ప్రభువా, లేపండి నెహమ్యా వంటి వారిని సంఘాల్లో, సమాజంలో. నెహమ్యా వంటి నాయకులు, నెహమ్యా వంటి పునరుద్ధీకరణ చేయువారు లేపబడాలి. చివరిగా నాతో కలిసి. రాక్షసత్వమును తొలగించి ప్రేమతత్వమును ప్రబలించి, రాక్షసత్వమును తొలగించి ప్రేమతత్వమును ప్రబలించి, రాక్షసత్వమును తొలగించి ప్రేమతత్వమును ప్రబలించి, రాక్షసత్వమును తొలగించి అంధకారమును తొలగించి ఆత్మజ్యోతులను వెలిగించి దీవించు మా తండ్రి మా
భారతదేశాన్ని రక్షించు మా తండ్రి. స్వరమెత్తి భారము కలిగి ప్రభు పాదాలు పట్టుకుందాం. లేపబడాలి నెహెమ్యా వంటి వారు. యేసయ్యా యేసయ్యా సుఖ భోగాలు విడిచిపెట్టుకొని త్యాగముతో సంఘ పునరుద్ధీకరణ కొరకు, కుటుంబాల పునరుద్ధీకరణ కొరకు, దేశ పునరుద్ధీకరణ కొరకు నెహెమ్యా వంటి వారు లేపబడాలి. మన రెండు చేతులు ఆకాశం అయిపోతే చెప్పండి. ఎన్నో కుటుంబాలని త్రాగుడు పాడు చేస్తాం. అమ్మా, ప్రాకారాలు కూలిపోయాయి, దిగులు వేదన లేకుండా బ్రతుకుతున్నావు. నీ కుటుంబంలో ఎంతమంది ప్రార్థన జీవితాన్ని కోల్పోయారో ఒక్కసారి గుర్తు చేసుకుంటావా? నీ ప్రాకారాన్ని పడగొట్టేశాడు. తోలు బొమ్మలాట చూసినట్టు చూస్తున్నావా? ప్రాకారాలు కూలిపోయాయన్న కనీస స్పృహ లేదా? నా కోసం సేవకుడు ప్రార్థన చేస్తాడులే, నా కోసం భక్తులు ప్రార్థన చేస్తారులే. నెహెమ్యా అలా అనుకోలా. నేను వెళ్ళాలి. నా పని కొరకు ఎవరు వెళ్తారంటే నేనున్నానయ్యా అని ఆ రోజు యెషయా చెప్పినట్లుగా చెప్పగలుగుతావా? నేనున్నాను ప్రభువా. త్యాగం చేశాడు. కుటుంబాలు కట్టబడటానికి త్యాగం అవసరం. ఎన్నో కన్నీటితో గడిపిన రాత్రులు మనకు గుర్తు రావటం లేదా? ఒక్క యజమానుడు త్రాగుడుకు బానిసైపోవటం వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడిపోతున్నాయి. అశ్లీల చిత్రాలకు బానిసలైన ఎంతోమంది యవనస్తులు తమ దుష్కామ వాంఛలను నెరవేర్చుకోవటానికి మృగాల వలె ప్రవర్తిస్తూ ఉంటే ప్రార్థన చేయాలన్న భారము నీకు లేదా? మతాల పేరిట మారిన హోమాలు జరుగుతూ ఉంటే, రాక్షసత్వము మనిషి తత్వముగా మారుతూ ఉంటే ప్రార్థన చేయాల్సిన భారము నీకు లేదా? ఎవరో వస్తారు పునరుద్ధీకరణ చేయటానికి అనుకునే బదులు నువ్వెందుకు లేవకూడదు? సంఘాల పునరుద్ధీకరణ కొరకు యేసు నామములో నీలో ప్రభువు భారము రేపునుగాక. యేసయ్యా, ఈ పరిచర్యలో ఉన్న ఒక్కొక్క బిడ్డ అగ్ని కణములా మారునుగాక, భారముతో నింపబడునుగాక. సమాజము కొరకు ప్రార్థించే, ప్రవర్తనే సువార్తగా బ్రతికే విశ్వాసులు లేపబడునుగాక. Father, we want your presence in Jesus' name. అద్భుతాన్ని మీరు చేయండి అయ్యా. తండ్రి, కూలబడుతున్న ఎన్నో జీవితాలు కట్టబడాలయ్యా. నీళ్ళే అన్న పానములుగా మారిన కుటుంబాలు కట్టబడాలయ్యా. తొందరపాటుల్లో ఎన్నో జీవితాలు కోల్పోయిన వ్యక్తులు లేపబడాలయ్యా. కనికర సంపన్నుడా, నెహెమ్యా వంటి వారు కావాలయ్యా. నిజమండి, యేసుక్రీస్తు ప్రభువారు మహిమను విడిచిపెట్టకపోయి ఉంటే మనకు నేడు రక్షణ లేదు. ఎంతోమంది మిషనరీలు వారి ప్రాంతాలను విడిచిపెట్టారు. భాష రాని స్థలాల్లో ముఖ పరిచయం లేని వ్యక్తుల మధ్య చేరి ప్రాణాలు పోగొట్టుకున్నారు. భారతదేశానికి మొట్టమొదటిగా సువార్త తీసుకొచ్చిన తోమా భారతదేశంలో ఈటలతో పొడవబడి చంపబడ్డాడు. కానీ నేడు తన రక్త రుధిరదారులు చిందించిన స్థలము అభిషేక స్థలముగా మార్చబడింది.
అనేక మంది అక్కడ మిషనరీలుగా లాపబడ్డారు. ఆయన ప్రయాస వృధా పోలా. నెహమ్యా వెళ్ళాడు, పరిరక్షించాడు, పర్యవేక్షించాడు, పరిస్థితి తెలుసుకున్నాడు. కొంతమంది పడిపోయిన సంగతి కూడా తెలియకుండా బ్రతుకుతున్నారు. ప్రాకారాలు కూలిపోయిన సంగతి కూడా ఎరుగకుండా బ్రతుకుతున్నారు. లే, ఎంత మారణ హోమానికి సమీపంలో ఉన్నావో నీకు తెలియటంలా తెలుసుకో. ఈ రాత్రి ఈ పగటికాల ఆరాధనలో తీర్మానంలోనికి రా. నెహమ్యా వంటి వారు యేసు నామములో లేపబడుదురుగాక. ప్రభు అటువంటి కృపను అనుగ్రహించమని, నీ ప్రజలను మరి దర్శించమని, ఏ రీతిగా తాను తన పనిని ముగించాడో ఈరోజు మేము ప్రారంభం గురించి తెలుసుకున్నామయ్యా. కొంత ఇంట్రొడక్షన్ మేము తెలుసుకున్నాం తండ్రి. పూర్తిగా నెహమ్యా గురించి మా జీవితాల్లో తెలుసుకొని మేము కూడా నెహమ్యా వలె అయ్యా తండ్రి ప్రభువా భారం కలిగిన వారుగా మార్చబట్టు కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో ఓ పాట పాడుతుండగా ప్రభు పరిచర్య నిమిత్తం కానుకలు ఎత్తబడతాయి. ఆ తదుపరి చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో మనం సెలవు తీసుకుందాం. నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయా. నీ సేవలోనే. ఈ పాట పాడుతుండగా ప్రభు పరిచర్య నిమిత్తం కానుకలు ఎత్తబడతాయి. ఆ తదుపరి చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో సెలవు తీసుకుందాం. నాతో కలిసి పాడదామా? సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయా. స్వరమెత్తి. నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయా. నీవే నా ఆశయా, నీవే నా శ్వాసయ్యా, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే నా ఆశయ్యా, నీవే నా శ్వాసయ్యా, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా. అందరూ నాతో కలిసి కలిసి పాడదామా? అగ్నిగుండమే ఎదురైనా సింహాల బోనులు నన్నడ్డగించిన
అగ్నిగుండమే ఎదురైనా సింహాల బోనులు నన్నడ్డగించిన ఎండిన ఎముకే బ్రతుకుట క్రీస్తే చావైతే అది నాకెంతో మేలని నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే అది నాకెంతో మేలు షడ్రక్ మేషక్ వలె నీకై బ్రతకాలని ఆశయా షడ్రక్ మేషక్ వలె అబేద్నగో వలె దానియేలు వలె సయా నీకై బ్రతకాలని ఆశయా నీకై బ్రతకాలని ఆశయా నీకై బ్రతకాలని ఆశయా నీకై బ్రతకాలని ఆశయా. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. 7వ తారీఖు మే నెల 7వ తారీఖు వింటున్నారా? ప్రత్యేక ప్రార్థన కూడిక ఏర్పాటు చేయబడింది సంఘంలో. సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమవుతుంది. మీరందరూ తప్పకుండా పాల్గొనండి. చక్కగా దేవుని వాక్యాన్ని అందించడానికి సహోదరులు దైవజనులు మేడవారిపాలెం ప్రాంతంలో పరిచర్య చేస్తున్న వివేకన్న గారు మన మధ్యలోనికి వస్తారు. వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. వారు కుటుంబ సమేతంగా మన మధ్యలో దేవుని కొరకు వాడబట్టడానికి రాబోతున్నారు. అదే రీతిగా ప్రవీణ్ అన్న కూడా చక్కని సంగీతాన్ని మనకు అందించడానికి మన మధ్యలోనికి రాబోతూ ఉన్నారు. ప్రార్థనా పూర్వకంగా మీరందరూ కూడా సిద్ధపడండి. సమస్తమైనటువంటి విషయాల్లో దేవుడు సహాయం అందించినట్లుగా ప్రార్థన చేయండి. ప్రియులరా, విన్నాం కదా, ఖచ్చితంగా మనం కట్టబడాల్సిన అవసరం ఉంది. ప్రాకారాలు కట్టుకోవాలి. అలా కట్టబడాలంటే నెహెమ్యా వంటి వారు కావాలి. యేసు నామములో మీలో ఓ తృష్ణ, ఓ భారం కలిగిందని నేను నమ్ముతున్నా. మీరే ఒక నెహెమ్యాగా మారుదురుగాక. మీరే ఒక మాదిరి కలిగిన వ్యక్తిగా నీ ఇంటిని కట్టేటువంటి సంఘాన్ని పునరుద్ధీకరించే, సమాజాన్ని పునరుద్ధీకరించే నెహెమ్యాగా నువ్వు మారుదువుగాక. చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో సెలవు తీసుకుందాం. తల్ల వంచుకుందాం. కృపా శివము కలిగిన మా ప్రభువా, నీకు వందనాలయ్యా. తండ్రి, ఈ సమయంలో నెహెమ్యా గురించి మాతో మాట్లాడారు. యెరూషలేం ప్రాకారములు కట్టబడినప్పుడు అందరూ మౌనంగా కూర్చుండిపోయారేమో, కానీ అదిగో ఎజ్రా లాంటి వారు, నెహెమ్యా లాంటి వారు లేపబడబట్టే తిరిగి ప్రాకారాలు కట్టబడ్డాయి. నేటి దినాల్లో భక్తులు లేపబడాలయ్యా. యేసు నామములో చెరపట్టబడిన అనేక మంది జీవితాలు రక్షణలోనికి రావాలి. త్రాగుడు బంధకాలు తెగాలి. వ్యభిచారపు యేసు నామములో కట్లు తెంచబడాలి. తండ్రికి వందనాలు. చీకటి అపవిత్రాత్మల ప్రభావాలు వెడలి పారి తొలగి పోవును. బలహీనపరచు ప్రతి అనారోగ్య రుగ్మతలు యేసు నామములో లయమైపోవునుగాక. పునరుద్ధీకరణ జరగాలి. ప్రార్థన గోపురాలు, ప్రార్థన ప్రాకారాలు యేసు నామములో ఆధ్యాత్మిక జీవితాల్లో కట్టబడాలి. పునరుద్ధీకరణ జరగాలి. అనేక మంది దానికి పురికొల్పబడటానికి, పరిశోధించి సహకారాన్ని అందించడానికి కృప చూపండి. మొదటిగా తెలుసుకున్నాడు హనానీ ద్వారా, కొందరు యూదుల ద్వారా తెలుసుకున్నాడు. ఆ వార్త విన్నాక తానే స్వయంగా వెళ్ళాడు. వెళ్ళి చూసి కన్నీరు మున్నీరైపోయాడు. ఇలా అయిపోయింది ఏంటి నా పట్టణం, నా దేశం ఇలా అయిపోయింది, నా ప్రజలు ఇలా అయిపోయారేంటి? కన్నీరు గార్చాడు, పనికి పూనుకున్నాడు, ప్రార్థించాడు, భారముతో నింపబడ్డాడు.
సహకరించడానికి నిలబడ్డాడా? నిలబడతావా? కృపామయుడా, ఎంతమంది అయితే తమ కష్టార్జితములో నుండి తమ విలువైన అర్పణను వారు అర్పించి ఉన్నారో వారి కుటుంబాలు ఆశీర్వదించబడును గాక. దైవికమైన దీవెనల చేత నింపి 7వ తారీఖు జరగబోయే ప్రభువా ఆరాధన విషయంలో కూడా ఘనముగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. మే 1, 2, 3 తారీఖుల్లో సెయింట్ థామస్ మౌంట్ ఆయా ప్రాంతంలో ప్రభువా మద్రాసులో జరగబోతున్న సభలు ఘనముగా జరిగించబడును గాక. నీ దాసుల బలంగా మీరు వాడుకొనుదురు గాక. 7వ తారీఖు ప్రత్యేక కూడికను కూడా ఘనంగా మీరు జరిగించమని ఈ దినం ప్రజలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ అయా తండ్రి సహోదరి రత్తమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకొని యేసు నామములో తనను తిరిగి లేవనెత్తి నీ సన్నిధిలో సాక్షిగా నిలవబెట్టుకోమని సంఘములో బలహీనులైన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని స్వస్థపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నవి పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్యమైన అన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడై భారము కలిగిన వ్యక్తులుగా మనల్ని నిలిపి బలపరుచుకొనును గాక, ప్రాకారములు కట్టుటకు నిలబెట్టుకొనును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ఇంతటితో ఈ ఆదివారపు ఆరాధన ముగించబడింది. సెలవు తీసుకుందాం.